స్వామి, ప్రతి సంవత్సరం పూజకి కొత్త కోరిక అడిగితే ఈసారి మాత్రం పెద్ద కోరికే అడగాలి. ఏం కోరుకుంటున్నారా? పెద్దగా ఏమీ లేదురా. వినాయకుడు నా భార్యకి ఆన్లైన్ షాపింగ్ యాప్స్ పాస్వర్డ్ మర్చిపోయేలా చేయాలి స్వామి. వినాయక, మా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. వినాయక, నాకు జీతం 20వ తేదీ రాకపోతే 1వ తేదీ నుంచి బడ్జెట్ డేట్ మొదలవుతుంది దేవుడా. దయచేసి తొందరగా పంపించు దేవుడా. మీ కోరికలు బాగున్నాయి నాయన, కానీ వినాయక చవితి అసలు అర్థం తెలుసా? మనసు శుభ్రంగా చేసుకోవడం, కొత్త ఆరంభాలు చేయడం, కుటుంబాన్ని గౌరవించడం, ప్రకృతిని కాపాడడం, ఇవి గుర్తు పెట్టుకుంటేనే పూజ పూర్తవుతుంది పిల్లలు. అలాగే వినాయక, ఇకపై షాపింగ్ విషయంలో ఏ కోరిక అడగను. కానీ మళ్ళీ ఏంట్రా, ప్రకృతిని కాపాడమన్నావు కదా స్వామి. కాబట్టి మీ మట్టి విగ్రహం పెట్టాం. దీనికి జతగా ఒక పెద్ద మట్టి బిర్యానీ కూడా పెడదాం. వినాయక చవితి అంటే భక్తి మాత్రమే కాదు, ప్రకృతి, ఆరోగ్యం, కుటుంబం ఇవన్నీ కలిపేవే పండుగ.